వేదికని అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి పిల్లలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కూలు ఎంట్రన్స్లోనే మనకి బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, పిల్లలకి డ్రెస్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడాను కొరత లేకుండా పిల్లలకి అందరికీ వెంటనే అందచేశారు. అదేవిధంగా క్లాసులు కూడాను పిల్లలు స్కూల్ పెట్టిన 2వ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఉపాధ్యాయులు కూడా పిల్లల మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా స్కూల్ పెట్టిన వెంటనే ఇద్దరికి కూడా అమ్మకు వందనము అనే మనకి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోనే పడ్డాయి. పడని వాళ్ళకి వెంటనే మళ్ళీ అప్లై చేస్తే వారం రోజులకి పడ్డాయి. అదేవిధంగా భోజనము ఒకప్పుడు బాగోలేకపోయినా ఇప్పుడు పిల్లలందరూ కూడాను సన్న రైస్ వాళ్ళను ప్రతి ఒక్కరు ఇంటికి రాకుండా సరైన ఫుడ్ తీసుకొని బయటకు రాకుండా అక్కడే తినేసి ఉంటున్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకి చాలా విధంగా స్టడీ అవర్స్ అయితేనేమి పిల్లలకి రాని వాళ్ళకి ఒక పక్క వచ్చిన వాళ్ళకి ఒక పక్క సెక్షన్ విడదీసేసి వాళ్ళని రాని వాళ్ళ దగ్గరకి వేరే విధంగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వేరే విధంగా వెళ్ళి వాళ్ళకి వచ్చినది ప్రతి ఒక్కటి కూడాను మరీ చెప్పి బాగా చాలా చదువుని అందిస్తున్నారు. అదేవిధంగా మా అమ్మాయిని 8th క్లాస్లో నేను 8th క్లాస్ నుంచి 9th to 10th ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తానని ప్రిన్సిపల్ సార్కి అడిగాను. ఇక్కడ స్టడీ బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది అనేసి అంటేని నాకు కూడాను తర్వాత వీళ్ళు బుక్స్ కానీ బట్టలు కానీ ఇవన్నీ చూసి చాలా బాగుంటుందని ఈ 2 years కూడాను నేను ఇక్కడ విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ నమ్మకంతో పిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా వేరే స్కూల్లోనున్న ఈ స్కూల్ చాలా బాగుంటుంది కాబట్టి మనకి కూడా అమ్మకు వందనము అనేది పడుతుంది కాబట్టి మన పిల్లలకి ఈ 9th to 10th ఇక్కడ ఫ్రీగా అయిపోయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనం డబ్బులు పెట్టి చదివించుకోవాలన్నా ఈ వచ్చిన దాన్ని ఓ పక్కన వేసుకొని వాళ్ళకి ఉపయోగించుకోవాలని మన ఉపాధి గురించి మనం ఉపయోగించుకోకుండా వాళ్ళ చదువుల కోసము వాళ్ళకి ఇచ్చిన దాన్ని ప్రైవేట్ స్కూల్లో వేసేసి మనం ఇబ్బంది పడి వాళ్ళకి ఇబ్బంది పెట్టి మళ్ళీ పెద్ద క్లాసులకు వెళ్ళేటప్పుడు ఏ ఒక్క ఇబ్బంది వాళ్ళకి పెట్టకుండా ఈ వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి పెద్ద క్లాసుల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఉపయోగించుకోవాలని ఇక్కడ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో 590 మార్కులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ యొక్క ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఏ ఒక్కటి కూడా అవకాశం ఉండదు. అదే 580, అదే 590 మార్కులు మన గవర్నమెంట్ స్కూల్కి కానీ వస్తే వాళ్ళకి మంచి IIT క్లాసులు అయితేనేమి ప్రతి ఒక్క IIIT క్లాసులు అయితేనేమి IIIT కూడా వస్తుంది. అదేవిధంగా మనం ఎంత డబ్బు పెట్టి ప్రైవేట్ స్కూల్లో మనం చదివించినా మన డబ్బే ఉంటుంది కానీ వాల్యూ అనేది పిల్లలకి రాదు. అదే గవర్నమెంట్ స్కూల్లో మనం చదివించుకొని 590 మార్కులు కానీ 580 మార్కులు కానీ వస్తే వాళ్ళకి లైఫ్ మనం తిరిగి చూడక్కర్లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ కాకుండా చాలా చదివిన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అది మనం ఆలోచించి మన పిల్లలందరినీ కూడాను మనకి దగ్గరలో ఉన్న పెద్ద కాపీ స్కూల్లో జాయిన్ చేయాలని తెలియని వాళ్ళకి కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం లేకపోతే ఇదిగో దగ్గరగా ఉన్నది ఈ స్కూల్లో మీరు జాయిన్ చేయండి, మా పిల్లలు ఇక్కడ చదివారు, IIIT సీట్లు అయితేనేమి మంచి స్టడీ కూడా ఉన్నదని చెప్పండి. ఇటువంటి అవకాశాన్ని మనకి స్టేజ్ మీద మాట్లాడడానికి మనందరినీ కూర్చోపెట్టడానికి ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి ఈ వేదిక అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం.